నేను చెప్పే మాట నిజమైంది, ఇది అబద్ధం కాదు అని ఖచ్చితంగా కొన్ని మాటలు చెప్పాడండి. దాంట్లో ఇదేంటంటే, నా మాట విని, ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట వినాలి. ఈరోజు ప్రపంచానికి ఎవరి మాట అవసరం అంటే యేసు ప్రభు మాట అవసరం. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలే మానవ జీవితాన్ని మార్చగలిగిన మాటలు. యేసు ప్రభు యొక్క మాటలే మానవుణ్ణి పరివర్తన చెందించగలిగినటువంటి మాటలు. యేసు ప్రభు మాటలు మాత్రమే ప్రతి మనుష్యుణ్ణి వాని పాపముల నుండి, వాని యొక్క దుష్టత్వము నుండి విడిపించగలిగినటువంటి మాటలను. దుష్టత్వము నుండి విడిపిస్తాయి, అంతేకాదు నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటిస్తాయి యేసు ప్రభు యొక్క మాటలను. యేసు ప్రభు యొక్క మాటలు ఆశ్చర్యకరమైన మాటలు, అద్భుతమైన మాటలు. ఈ భూమి మీద ఇంతవరకు పుట్టిన వారిలో ఎవ్వరూ చెప్పనటువంటి మాటలు. ఎవరు, అనేక మంది మహానుభావులను పడిన వారు పుట్టారు ఈ భూమి మీద, కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు మాత్రం ఎవరు చెప్పలేదండి. శ్రేష్టమైన, విలువైన, మానవుని జీవితాన్ని మార్చగలిగిన, మానవుని వాని పాపము నుండి విడిపించగలిగిన మాటలు యేసయ్య మాటలండి. అందుకే ప్రభు అంటాడు, నా మాట వినండి, నా మాట వినండి. నా మాట వింటే లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి ఆ పునాది మీద కట్టబడిన ఇల్లులాగా మీరుంటారు. ఎవరి మాట వింటే? ఆయన మాట వినకపోతే మీరు ఎలాగుంటారంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటారు. నేను కూడా ఒకప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటుంది. కొట్టబడుతూ ఉండేవాడిని, అనేక సార్లు పడిపోతూ ఉండేవాడిని. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుందండి. గాలి వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా అది నిలబడే ఉంటుంది, పడిపోదు. ఎందుకంటే ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కనుక. ప్రభు అదే చెప్తున్నాడు, నా మాట విని ఆ ప్రకారం చేయండి. నా మాట విని ఆ ప్రకారం చేయండి. ఎవరైతే ఆ ప్రకారం చేస్తారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకొనిన వానిని పోలి ఉండును. నా మాట వినిన ఎడల మీకెంత మేలు అంటాడండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, ఎన్నో మార్లు మిమ్మలను నా రెక్కల కింద చేర్చుకొనవలనని చూసి తిని, కానీ మీరు విననొల్లకపోయిరి అంటాడండి. ఏం చేయలేదంటారు వాళ్ళు? వినలేదు, వినకుండా అయిపోయారు. అందుకే ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఈ రోజు కూడా నాశనం అవుతూనే ఉన్నారండి. ఆ రోజు అన్నారు కదా, యేసు రక్తము మా మీద, మా పిల్లల మీద ఒప్పుకున్నారు. అందుకే శిక్షను అనుభవిస్తూనే ఉన్నారండి. ఇశ్రాయేల్ అంటే ఏదో క్రైస్తవులు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. నేను అంటాను, అస్సలు గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించని ఆ ప్రజలు శాపగ్రస్తులు. ప్రభువును తిరస్కరించిన వారు, ప్రభు మాటను తిరస్కరించిన వారు, ప్రభు మాట వాళ్ళు వినలేదు. ప్రభు చెప్తున్నాడండి, ఎన్నో మార్లు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినా వాళ్ళు వినలేదండి. ఏమన్నారు తెలుసా?
ఏం నువ్వు అబ్రహాము కంటే గొప్పనివా, సొలొమోను కంటే గొప్పనివా, యోనా కంటే గొప్పనివా అని తిరస్కరించారండి. ప్రభు స్వయంగా చెప్పాడు, ఇదిగో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాము కంటే ముందున్నవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడండి యేసు ప్రభు. అలాగా ఆ మాటలు అర్థం కాదు, తిరస్కరించిన. ఎందుకు తిరస్కరించారంటే ఒక ఆచారానికి వాళ్ళు అలవాటు పడిపోయినారండి. ఏం అలవాటు అంటే దేవునికి బలులు ఇచ్చేదానికి అలవాటు పడిపోయినారు. మేకపోతులు బలు అర్పించడం, కోసుకొని బాగా వండుకొని తినడం, ద్రాక్ష రసం తాగడం, ఆ వండుకొని తినడం, పావురాలు కోసుకోవడం, వండుకొని తినడం, ఇట్లా అలవాటు పడిపోయినారు దానికి. మేమైతే గోయిందిన్న పెద్దమ్మ కానీ శైలికి పోతుంటాం, భలే ఉత్సాహం అక్కడ పోవాలంటే. ఎందుకంటే బాగా కోసుకోవచ్చు, వండుకోవచ్చు, మందు తాగొచ్చు, తినొచ్చు. నేనొచ్చా మా జీప్ ఫుల్ అయిపోయేది. మా జీప్లో పోయేటోళ్ళం, ఆ జీప్ అంతా ఫుల్ అయిపోయేది. ఎందుకంటే ఆడ మందు ఉంటుంది, మటన్ ఉంటుంది, ఇంకా బాగా చిందు తొక్కొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మరి అటువంటి ఎంజాయ్ని పోగొట్టుకుంటారా పాపం వీళ్ళు ఇశ్రాయేలీయులు కదండి. అటువంటి ఎంజాయ్మెంట్ని పోగొట్టుకుంటారా? తిని తాగేదైతే ఇష్టం అందరికీ, తిని తాగేదంటే ఇష్టం అందరికీ. దేవుడు ఆత్మ గనుక ఆయనను మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించండి అంటే ఇదేంద్రా కొత్త పోదా మళ్ళా ఇప్పుడు? ఇన్ని ఏళ్ల నుంచి మనం బలులు అర్పిస్తున్నాం, ఎన్ని ఏళ్ల నుంచి పస్కా పండుగ చేస్తున్నాం, ఎన్ని ఏళ్ల నుంచి గుడారాల పండుగ చేస్తున్నాం మనము, ఎన్ని ఏళ్ల నుంచి ఈ పెంతెకోస్తు పండుగ చేస్తున్నాం మనము, ఎన్ని ఏళ్ల నుంచి మనం బలులు అర్పిస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మానుకోమంటాడు ఏంటినా అని వినలేదండి వాళ్ళు. ఎవడైనా కానీ చిందు తొక్కేదే కావాలి, కానీ కామ్ ఉండేది ఉంటే ఏం ప్రయోజనం వాళ్ళకు? నిన్న యూట్యూబ్లో చూశాను నేను, ఒక విగ్రహాన్ని ఎత్తుకొని వెళ్తూ కరెంట్ లైన్ తెగి కింద పడి నలుగురు అక్కడికక్కడే చచ్చిపోయినారు స్పాట్లో. ఎందుకు అంత పెద్దవి ఎందుకు తెచ్చుకోవాలా? ఒకరికొకరు పోటీ అన్నమాట. నాకు చూడు ఇంత పెద్దది, నాకు చూడు ఇంత పెద్దది, నీకంటే నాది పెద్దది అని. అది దైవికమైన విషయం కాదండి, భౌతికమైన అహంకారమే గాని భక్తి కాదు. అది దైవికమైన భక్తి కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నిన్న 12 గంటలు మనం ప్రార్థన చేశాం, పాటలు పాడి స్తుతించాము, మోకరించి ప్రార్థన చేశాము, దేవుని వాక్యాన్ని ధ్యానించాము. ఇదేనండి ఆరాధన అంటే. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన చెప్పిన వాక్యాన్ని అనుసరించడమే దేవుణ్ణి ఆరాధించడం. దేవుడు చెప్తున్నాడు, నా మాట వినండి, నా మాట వింటే మీకు ఎంత మేలు. వెండి కంటే బంగారం కంటే నా మాటనే శ్రేష్టమైనది. నా మాట వినండి. నా మాట వినని ఎడల మీకెంత మేలు. నా మాట వినండి. చూడండి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28లో చూద్దాం. పేజీ నంబర్ 168. ద్వితీయోపదేశకాండం 28 పేజీ నంబర్ 168. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. వింటున్నారా? దేవుని మాట విని ఆ మాట ప్రకారం మీరు జీవిస్తే మీకు దీవెనలు ప్రాప్తిస్తాయి. దీవెనలన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దీవెనలన్నీ మీకు ప్రాప్తించును. అనుగ్రహించబడును, ప్రాప్తించును. ఆ దీవెనలన్నీ కూడా మీరు అనుభవిస్తారు. ఎవరి మాట వినాలా? దేవుని మాట. మరి దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, అదే అధ్యాయంలో చూద్దాం. నిర్గమకాండం 20లో కూడా ఉన్నాయి అవే మాటలు. మళ్ళా ద్వితీయోపదేశకాండంలో కూడా అవే మాటలు మళ్ళా ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి ఇట్లా నేను ఇశ్రాయేలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాడు. కొన్ని చోట్ల సీనాయి అని ఉంటుంది, కొన్ని చోట్ల హోరేబు అని ఉంటుందండి. రెండు ఒకటే. హోరేబు కొండ అన్న సీనాయి కొండ అన్న ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎత్తలేదు. కనుక యెహోవా మీకు తెలియజేయుటకు నేను యెహోవాను మీ మధ్యనకు నిలిచి ఉండగా యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశం అందే గాని కిందనున్న భూమి ఎందే గాని భూమి కిందనున్న నీళ్ల ఎందే గాని ముందు దేని పోలికైనను విగ్రహము చేసుకొనకూడదు. వారికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనైనాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసునైనను నీ దాసినైనను నీ యొద్దైనను నీ గాడిదైనను నీ పశువులలో ఏదైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశినైనను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వలనే నీ దాసులను దాసీలను
విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవైనప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకును. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీకు పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీకు పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను వాని దాసినైనను వాని ఎద్దైనను వాని గాడిదైనను నీ పొరుగు వాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలలో ఏముందంటే నేను ఒకటి గమనించగలుగుతున్నా. ఒకటి, విగ్రహారాధన చేయకూడదు. రెండవది, పాపము చేయకూడదు. పాపం అంటే ఏంటి? నరహత్య, వ్యభిచారము, దొంగతనము, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకడము, పొరుగువాని భార్యను ఎద్దును గాని లేదా ఏ వస్తువునైనా గాని ఇళ్ళనైనాను ఆశించకూడదు. తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవుని ఆజ్ఞలు మన మంచి కోసమే ఉన్నాయి కానీ ఏదో తనకు లాభం వచ్చేలాగా లేవు. దేవుడు కోరుకునేది మనం పాపము చేయకూడదు అని ఆజ్ఞలు ఇచ్చాడని. మనం పాపం చేయకుండా ఉండడం దేవునికి ఇష్టము. ఇదే దేవుని మాట. ఈరోజు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? గొడవలు ఎందుకు వస్తున్నాయి? జైల్లో ఎందుకు పడుతున్నారు? కేసులు ఎందుకు అవుతున్నాయి? ఒకరినొకరు ఎందుకు చంపుకుంటూ ఉన్నారు? ఈ పాపాల వల్లనే కదా, పాపాలు చేయడం వల్లనే కదా. అందుకే దేవుడు మనం ప్రశాంతంగా బ్రతకడం కోసమే ఆయన ఆజ్ఞలు గైకొనమని చెప్తున్నాడు. నువ్వు నరహత్య చేస్తే నువ్వు ఒకరిని చంపినావు అనుకో, వాళ్ళు నిన్ను లేకపోతే నీ కుటుంబంలో ఎవరినో ఒకరిని చంపుతారు, లేకపోతే నిన్ను చంపుతారు. అందుకే నాయన నరహత్య చేసుకోవద్దు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించొద్దు. ఇప్పుడు వ్యభిచరం చేయడం వల్లనే నంద్యాల పట్టణంలో దాదాపుగా 20-30 వేల మంది HIV రోగులు ఉన్నారు. 20-30 వేల మంది ఉత్త నంద్యాల పట్టణంలో. అందరూ యవనస్తులే, అందరూ యవనస్తులు, వృద్ధులున్నారు, యవనస్తులున్నారు, నడి వయస్కులున్నారు. 20-30 వేల మంది ఉన్నారు ఉత్త నంద్యాల పట్టణంలో. కారణం వ్యభిచారం. వ్యభిచారం వల్లనే HIV అనే రోగం, వైరస్ సోకింది. మొట్టమొదటి ఆఫ్రికాలో స్టార్ట్ అయింది, ప్రపంచం అంతటా కూడా విస్తరించింది. దేవుడు చెప్పినాడు, వద్దునైనా నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, జంతువులతో శయనించొద్దు అని బైబిల్లో రాయబడింది. కానీ వాళ్ళు జంతువులతో శయనించడం వల్ల మొట్టమొదట ఆ వైరస్ మనుషుల్లోకి వచ్చింది. దేవుడు చెప్పిన ఏ మాట అయినా మనం అనుసరించకపోతే దాని శిక్షను మనము భరించాల్సి వస్తుంది. ఈరోజు పోలీస్ స్టేషన్ల పాలవుతున్నారు, కోర్టు కేసులు పాలవుతున్నారు. కారణం ఏంటంటే ఎవని స్థలము మా స్థలం అని అనుకోవడం, ఎవని ఇల్లు మా ఇల్లు అని అనుకోవడం వల్లే కదా గొడవలు వస్తుంది. దేవుడు మన కోసం ఇక్కడ ఆజ్ఞలు ఇచ్చాడండి. ఎక్కడ కూడా మీరు దేవుడు ఈ 10 ఆజ్ఞల్లో ఎక్కడైనా బలులు అర్పించడం అని కానీ, లేకపోతే నన్ను నిలబెట్టమని చెప్పడం కానీ, నేను ఇది చేయండి అది చేయండి అని కానీ
చెప్పలేదండి. పైగా ఏం చెప్పినాడు? ఆకాశంలోనైనను జలములలోనైనను భూమి మీదనైనను మీరు దేన్ని విగ్రహముగా ప్రధానమైన ఆజ్ఞ. దీన్ని అనుసరించాలి మనం. ఇవి ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడు మనం దేవుని పిల్లలంగా చేయబడతాం, దేవుని పిల్లలంగా ఉంటాం. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు? ఈ 10 ఆజ్ఞలను ఒక్క ఆజ్ఞగా మార్చాడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీ పొరుగు వారిని సొమ్మును నువ్వు దొంగిలించవు. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే వాని భార్యను నువ్వు తీసుకోవు. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే వాడిని చంపవు. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే వానికి ఎటువంటి కీడు నువ్వు చెయ్యవు. అందుకే ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. నిన్ను నువ్వేమనుకుంటున్నావు ముందు అలాగ చెయ్యి. ఒక ప్రత్యేక మాట చెప్తాడండి యేసు ప్రభు. మనుషులు నీకు ఏమి చెయ్యవలనని నువ్వు కోరుదువో ముందు అలాగూ చెయ్యి. మనం అనుకుంటాం కదా, ఎవరు నన్ను చంపకూడదు అనుకుంటాం కదా, మరి నువ్వు కూడా చంపకూడదు. నాకు ఈ టయానికి ఆహారం ఉంటే బాగుండని అనుకుంటాం కదా, మరి నువ్వు ఆహారం పెట్టేదానిగా ఉండాలి, పెట్టేవానిగా ఉండాలి. నాకు మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది అని అనుకుంటావు కదా, మరి పొరుగువానికి కూడా ఇల్లు ఉండాలని కోరుకోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నేనైతే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటానండి సంఘంలో. సొంత ఇల్లు లేని వారికి యేసునామములో సొంత ఇల్లు అనుగ్రహించబడునుగా. కానీ ఉండాలి. ఈ భూమి మీద బతికినన్నాళ్ళు, లేదా మన పిల్లలు బతికినన్నాళ్ళు వాళ్ళకి ఇల్లు అవసరం. చలి నుంచి, ఎండ నుంచి, గాలి నుంచి, వర్షము నుంచి, శత్రువుల నుండి, క్రూర మృగాల నుండి మనం కాపాడబడాలంటే, విష సర్పాల నుండి మనం కాపాడబడాలంటే గృహం అవసరం. ప్రతిదీ మనం దేవుని ఏం కావాలని మనం కోరుకుంటున్నామో పొరుగు వారికి కూడా అవి ఉండాలని కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడే నువ్వు ఎటువంటి పాపము చేయవు, ఎటువంటి ద్రోహము చేయవు, ఎటువంటి అన్యాయము చేయవు, ఎటువంటి అక్రమము చేయవు. వాడు నష్టపోవాలా, నేను బాగుపడాలా, వాడు ఎక్కడో పోని నేను సుఖంగా ఉండాలా అని అనుకోవడం దైవతత్వం కాదు, సైతాంతత్వం. సైతాంతత్వం. అందరూ మేలు పొందాలి, అందరూ బాగుపడాలి అనేటువంటి విధానంలో నడవాలి. అందుకే దేవుడు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడండి. నా నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఈరోజు చాలా మంది బైబిల్ పట్టుకొని ఇంటింటికి పోయి, మొన్న ఎవరో వచ్చినారు, మేము ఆడ మందిరం కడుతున్నాం, డబ్బులు లేదు, మరి ఫోటోలు అవన్నీ చూపించాయి అంటే ఏం లేవంట. అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా వాడుకుంటున్నాడు. దేవుని నామాన్ని వ్యర్థం చేయకూడదు, అవమానం తీసుకురాకూడదు. ప్రభు చెప్పినాడు కదా, మీరు ఒక ప్రార్థన చేయాలన్నాడు. ఏం ప్రార్థన ప్రభు అంటే, ఇదిగో పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారునస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మారునములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము, రాజ్యము బలము మహిమయు నీవైనవి తండ్రి అని నేర్పించిన. దాంట్లో ఏముంది? నీ నామము పరిశుద్ధపరచబడు. ఎట్లా పరిశుద్ధపరచబడతారు? ఆయనకు తగినట్లుగా మనం జీవించినప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుంది. మనము తప్పు త్రోవలో నడుచుకుంటూ నేను దేవుని నమ్ముకున్నానంటే ఆ అపకీర్తి దేవునికి వస్తుంది. తప్పుడు ప్రవర్తన చేసుకుంటా నేను దేవుని నమ్ముకున్నానంటే ప్రయోజనము లేదు. దేవుని నమ్ముకున్నాము అంటే మనం దేవుని ఆజ్ఞలు గైకొనే వారిగా ఉండాలి. వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, పొరుగువాంది ఏ సొమ్ము కూడా ఆశించకూడదు.
ఏది కూడా ఆశించకూడదు. వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరింపకూడదు. ఆకాశంలోనైనను భూమి మీదనైనను జలముల్లోనైనను దేనిని విగ్రహముగా చేసుకొనకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు వేరొకడు. దేవుడు ఒక్కడే అని ఎక్కడవో అండి ఏమని చెప్తారమ్మా? దేవుడు. మరి ఇంతమంది ఎందుకు? మళ్ళీ వాళ్ళే చెప్తారు, వేదాలు కూడా చెప్తున్నాయి దేవుడు ఒక్కడే అని. ఏమో రాత్రి నిద్ర వల్ల సలమమ్మా పానం బాలేదా? ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక్కడే అని అందరూ చెప్తున్నారు. ఆ ఒక్కడైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. ప్రతిదాన్ని దేవుడు చేస్తున్నారు. చెట్టును దేవుడే అంటున్నారు, రాయిని దేవుడే అంటున్నారు, పుట్టను దేవుడే అంటున్నారు, పామును దేవుడే అంటున్నారు, కుక్కను దేవుడే అంటున్నారు, నక్కను దేవుడే అంటున్నారు, ఎద్దును దేవుడే అంటున్నారు, చెట్టును దేవుడే అంటున్నారు. కొత్తగా బైక్ కొంటే అది దేవుడే, కొత్త కారు కొంటే అది దేవుడే. ఎన్ని దేవుళ్ళబ్బా! మరి అందరూ చెప్తున్నారు, మహారుషులు వేద పండితులు చెప్తున్నారు దేవుడు ఒక్కడే అని. అందరూ చెప్పేది ఒక్కడే దేవుడని. మరి ఇంతమంది ఎందుకు? ఒక్కడే దేవుడని. దేవుడు ఒక్కడే. తండ్రిగా సృష్టించాడు, కుమారునిగా రక్షించాడు, పరిశుద్ధాత్మునిగా ఇప్పుడు మనలో ఉన్నాడు. త్రియేక దేవుడు 3 రకాలుగా పనిచేశాడు, కానీ ఆయన ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుని మనం తెలుసుకోవాలి. నేను తప్ప వేరొక దేవుడు మీకు. ఈ ఆజ్ఞలు గైకొంటే నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటుతున్నావు. నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, పొరుగువాన్ని ఏది ఆశించకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. నేను తప్ప వేరొక దేవుడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులై ఉంటారు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువానిది ఏదైనాను ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞలు మనం గైకొంటే మరణంలో నుండి జీవంలోకి దాటాం. దేవుడు అదే చెప్తున్నాడు స్పష్టంగా. కాబట్టి మనం దేవుని ఆజ్ఞలు గైకొనేటువంటి వారిగా ఉండాలి, దేవుని మాటను వినేవారిగా ఉండాలి. ఈ ఆజ్ఞలు గైకొంటే చాలండి, ఏం చేయాల్సింది. సమూయేలు అంటాడు ఒక మాట, ఏమంటాడు? 1000 బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట. దేవుని మాట వింటే చాలు, ఆయన చెప్పింది చేస్తే చాలు. ఆయన చెప్పినాడు, మనం ఈడ 12 గంటల ప్రార్థన చేసాం. ఈ నెల ఎన్నో తేదీ చేసామమ్మా? 1వ తారీఖు చేసినాం. ఆ రోజు దేవుడు మాట్లాడినాడు, నువ్వు చివరి గురువారం తేళ్లపూర్లో 12 గంటల ప్రార్థన పెట్టాలి. వెంటనే నిర్ణయం తీసుకున్నా. దేవుడు చెప్పినాడు, ఇంకా చేయాలంతే. ఆయన మాట వినాలి. దేవుడు అద్భుతంగా జరిగించాడు. హల్లెలూయా. ఆయన మాట వింటే ఎంత మేలండి, ఎంత ఆశీర్వాదం. కాబట్టి నేను మీతో చెప్తున్నాను, 1000 బలులు అర్పించట కంటే ఆయన మాట వినడం. ఇవి అనుసరించకుండా నేను నేత్రదానం చేస్తా, అన్నదానం చేస్తా,
వస్త్రదానం చేస్తా, నేను ఇంకోటి చేస్తా, ఇంకొకటి ఎన్నైనా చెయ్యి, ముందు ఇవి చేయాలి. ఇవి లేకుండా అవి చేస్తానంటే పరలోకం చేరవు. మనకు నచ్చినట్టు మనం చేయడం కాదు, దేవుడు ఏం చెప్తే చేయాలి. మనకు మస్తుగా నచ్చుతాయి, అవి కాదు ముఖ్యం. దేవుడు ఏం చెప్పినాడో అది చాలా మంది సన్మాన సభలు, పొగడ్తలు, వాళ్ళు పబ్లిసిటీ చేసుకునే మీటింగ్లు పెట్టుకుంటుంటారు. మన 12 గంటల మన ప్రార్థన అట్లాంటి కాదు. వాక్యం చెప్పాలా, ప్రభువును స్తుతించాలా, వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలా, అంతే నీ పని. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుడు నిన్ను పొగిడేలాగా చేస్తాడు. హల్లెలూయా. నిన్ను ఘనపరుస్తాడు దేవుడు, అంతే. సన్మానాలు అవసరంలే, పూలదండలు అవసరంలే, శాలువాలు అవసరంలే. నీకున్న టాలెంట్ని బట్టి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. 12 గంటల ప్రార్థనలో దేవుడు నా ద్వారా కొన్ని మాటలు మాట్లాడితే సీమోన్ బ్రదర్ అంటున్నాడు, ఒక మురుసులో ఉండే వ్యాసము పల్లెంలో కొట్టుకొని రొట్టెలో అతుక్కొని తింటే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అన్న మాటలని. నా మాటలు కాదు అవి, దేవుని మాటలు. దేవుణ్ణి ఒకటే అడుగుతా, ప్రభా ఈరోజు ఏం చెప్పాలి, ఈరోజు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాక ఏం చెప్పాలి ప్రభా అంటే ఇవి చెప్పన్నారు. ఇవే కదా ముఖ్యం మనకు. ఈ ఆజ్ఞలు గైకొంటే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన రెక్కల కింద ఉండి ఆయన చెప్పిన మాటలు వింటే చాలండి. బండ మీద ఇల్లు కట్టబడినటువంటి వారిలాగా స్థిరంగా ఉండిపోతాం. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు. అవును తండ్రి, నీ మాట వినేవారిగా చేయండి, నీ మాట వినేవారిగా చేయండి, నీ మాటకు లోబడేవారిగా చేయండి. ఇశ్రాయేలీయులు నీ మాటకు లోబడక నశించిపోతున్నారు. అన్యజనులమైన మేమైతే నీ మాటకు లోబడి దీవించబడి ఉన్నాము, ఆశీర్వదించబడి ఉన్నాము. ఈ రోజు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయబడి ఉన్నాం. అందును బట్టి నీకు స్తోత్రం నాయనా. ఇదిగో నీ మాటకు మేము లోబడి నిన్ను నమ్మి బాప్తిసం పొంది నీ రక్షణ పొందుకొని నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంచుకొని మా పేర్లు జీవ గ్రంథంలో రాయబడి నీ రాజ్యానికి వారసులమైన భాగ్యమును మాకు కలగజేయనైనా. నీ రక్షణ మాకు దయచేయనైనా, నీ సన్నిధి మాకు దయచేయనైనా. నీ మాటలు మాకు వినిపిస్తూనే ఉండు ప్రభా. నీ మాటలు మాకు కావాలైనా, నీ ఆజ్ఞలు ఏంటో మాకు తెలియజేశావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో నైనా మాకు తెలియజేసావు తండ్రి. నీకు స్తోత్రాలు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆ ప్రభు అయిన దేవుణ్ణి ప్రార్థించాలని, ఆరాధించాలని నువ్వు మాట్లాడావు నైనా. నీకు స్తోత్రములు తండ్రి. పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించాలని చెప్పావు నైనా. నీకు స్తోత్రాలు. అంతేకాకుండా ప్రభా నైనా పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదని, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదని, నరహత్య చేయకూడదని, దొంగిలించకూడదని, తల్లిదండ్రులను సన్మానించాలని, ఆకాశంలోనైనను, జలములలోనైనను, భూమి మీదనైనను దేని విగ్రహంగా చేసుకొనకూడదని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని నువ్వు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రాలు. విశ్రాంతి దినమును ఆచరించాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. ఇదిగో తండ్రి నైనా, గొప్ప దేవా, సృష్టికర్త అయిన దేవా, సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తి గల దేవా, నీ ఆజ్ఞలు గైకొని నీ మాట చొప్పున జీవించే భాగ్యమును మాకు దయచేయనైనా. ఇవి కాకనైనా కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో అనేకమైన విషయాలు మాకు తెలియజేసావు నాయనా. అవన్నీ కూడా గైకొనడానికి సహాయం చేయనైనా. నీ శత్రువును ప్రేమించి, నీ శత్రువు కొరకు ప్రార్థన చేసి, నీ శత్రువుకు మేలు చేయమన్నావు నాయనా. నీకు స్తోత్రములు తండ్రి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప తిప్పమన్నావు నాయనా.
నీకు వందనాలు, స్తోత్రాలు. మనుషులు నీకు ఏమి చేయవాలని కోరదువో అలాగ ముందు నువ్వు చేయమని చెప్పావు నాయనా. నీకు స్తోత్రములు, స్తోత్రము నాయనా. మోహపు చూపులు చూడకూడదని చెప్పావు నాయనా. నీ సహోదరుని ద్రోహి, వ్యర్థుడా అని తిట్టకూడదని చెప్పావు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో విషయాలు మాకు తెలియజేసావు నాయనా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవన్నీ మా హృదయంలో ముద్ర వేసి ఆ ప్రకారం జీవించే భాగ్యమును మాకు దయచేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఒక్కొక్కరుగా ప్రార్థించండి, ఒక్కొక్కరుగా ప్రార్థించండి అమ్మా. ఈ కొద్దిగా సమయంలో ఈ యొక్క చర్చి కార్యక్రమానికి రోడ్డు వేపినా, చర్చి కార్యక్రమానికి రోడ్డు వేపినా, నేను వార్తాకాలం చలికాలం రాలేకుంటున్నా. రోడ్డు బాగా వర్షం పడినప్పుడల్లా రోడ్డు లేదు, వర్షం పడినప్పుడల్లా రోడ్డుకు మా ప్రార్థనకు రాలేకుంటున్నప్పుడు, ప్రార్థన మందిరానికి రాలేక ఆగిపోతున్నప్పుడు, ప్రార్థన పిల్లలు రాలేకుంటున్నప్పుడు, వయసులు రాకున్నప్పుడు, వృద్ధులు రాలేకున్నప్పుడు, సన్న పిల్లలు గర్భ స్త్రీలు రాలేకుంటున్నా, బాలింతల స్త్రీలు రాలేకుంటున్నా, పిల్లలతో రావాలని రాలేకుంటున్నా. రోడ్డు బాగలేకుండా రోడ్డు వేపియాలన్నా స్వాతంత్రం నేనా ఇంటికా నుంచి రోడ్డు మీద చర్చికానికి రోడ్డు వేపినా, ఇంటికా నుంచి రోడ్డు చర్చికానికి వేపినా. ప్రార్థన మందిరానికి వచ్చుకొని సాధించిన ప్రార్థన బలపడుతూ సాధించిన ప్రార్థన శక్తి ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది. ఇంట్లో ఉంటే దండగైనా, ఇంట్లో దండగైనా ప్రార్థన మందిరానికి వచ్చే శక్తి వచ్చాయి, బలం వచ్చాయి, ధైర్యం వచ్చాయి, కృప వచ్చాయి. ఆ కృప మన కుమారుడు పంచుకుంటాం. ఆ కుమారులో ఆ వాక్యం ప్రకటేసి పంచినట్టు ఆ కృప మన అందరికీ పిల్లల 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 మనంతో ఉంటాయినా. నీకే మహిమలైనా, నీకే గడపైనా, నీకే ప్రభావైనా, నీకే శుద్ధులైనా, నీకే స్వాతంత్రులుగా. నిన్న 12 గంటల ఆరాధన కేడుపుల గ్రామంలో 12 గంటల ఆరాధన బాగా జరిగించినప్పుడు నీకే కృతజ్ఞత శుద్ధులు స్తోత్రం, నీకే కృతజ్ఞత శుద్ధులు స్తోత్రం. నేను నందమూరి నగరు ప్రజలు మార్చుకో నీవే ప్రభా స్తోత్రం. వయసు నగర్ ప్రజలు మార్చుకో ప్రభా నీకే స్తోత్రం. నీ కాలకి తెచ్చుకొని, నీ యొక్క భూమిని పాలపీఠాన్ని తెచ్చుకొని నీకే మహిమ ఘనత ప్రభావిస్తున్నట్టు వాడు ప్రభా రక్షించునైనా, దీవించునైనా, ఆశీర్వదించునైనా. నైనా ఎవరికి ఏ ఆపదలు ఆదుకుంటుంది నీవే ప్రభా, ఎవరికి ఏ ఇబ్బందులు ఆదుకుంటుంది నీవే ప్రభా. ఆర్థిక కుటుంబ సంక్షేమ ప్రభా, పేద కుటుంబ సంక్షేమ ప్రభా, అప్పుల సంక్షేమ ప్రభా, రోగాలతో హాస్పిటల్తో బాధపడుతున్నా ప్రభా, కాళ్ళకి బాధపడుతున్నా ప్రభా యాచండి, చేతులకి బాధపడుతున్నా ప్రభా యాచండి. నేనా నే పాపాలను ప్రభా, నే ఘోరమైన పాపలన్నా, పాపికి రచన, రోగికి స్వస్థన, విశ్వాసం ఇచ్చిన, పాపికి రచన, రోగికి స్వస్థ, విశ్వాసం ఇచ్చిన. నీకే మహిమ ఘనత ప్రభావం, నీకే కృతజ్ఞత శుద్ధులు స్తోత్రమైనా. ఎన్ని శృతులు ఎన్ని చోట్ల చెల్లించి నిర్ణయం తీర్చుకెళ్ళినా, ఎన్ని శృతులు ఎన్ని చోట్ల చెల్లించి నిర్ణయం తీర్చుకెళ్ళినా. ఏ పాట ప్రభా పైన బాత్రూమ్ లో కట్టుకున్న సాధించిన, లెట్రిన్ రూమ్ బాత్రూమ్ కట్టుకున్న సాధించిన. స్త్రీలకు చాలా ఇబ్బంది అయింది ప్రభా, మా అమ్మలకు, మా అక్కలకు, మా చెల్లెలకు చాలా ఇబ్బంది అయింది ప్రభా. మా లెట్రిన్ బాత్రూమ్ కట్టుకున్న సాధించిన. నీకే మహిమలు, నీకే గంటలు, నీకే ప్రభావితుడు, నీకే సుడులు శ్రోతలు చరిత్రలు సాధించిన. నేను ఈ పిల్లలు సండే స్కూల్ ప్రార్థన జరుపుకుంటారు సాధించిన, సండే స్కూల్ ప్రార్థన జరుపుకుంటారు సాధించిన. నేను సండే స్కూల్ జరుపుకుంటూ ప్రార్థన మందిరంలో నేను పైన ఒక గది ఏర్పాటు చేసి, నేను 7 గదులు ప్రార్థన గదులు ఏర్పాటు చేసి అభిషక్తి సంఘం ప్రార్థన మందిరం, అభిషక్తి సంఘం ప్రార్థన మందిరంలో ఒక గది కట్టుకొని ప్రార్థన చేసుకున్నాం. 6 గదులు కట్టుకున్నట్టు ప్రార్థన చేసుకున్నట్టు నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే స్థుతులు, నీకే స్వాతంత్ర, నీకే కృతజ్ఞత స్థుతులు స్వాతంత్ర. అభిషక్తి సంఘం యొక్క చర్చి డెవలప్ అయ్యేటట్టు, నేను అభిషక్తి సంఘం డెవలప్ అయ్యేటట్టు చర్చిలో ఎంతో మంది పట్టకుండా జనాలు రావాలి ప్రభా. ఆత్మను సంపాదించితే బాగా నువ్వు ప్రభా. ప్రార్థన చేసేవాటి నా వంతు, ప్రార్థన చేసేవాటి నా వంతు.
నీవే నీకే మహిమ గంట ప్రభావితుడు వాడు ప్రభా ప్రతి ఒక్క తండ్రిని ఆపద ఆదుకుంటుంది, తల్లిని ఆపద ఆదుకుంటుంది, అక్కల ఆపద ఆదుకుంటుంది, అన్నను ఆపద ఆదుకుంటుంది, చెల్లెని ఆపద ఆదుకుంటుంది, తమ్ముని ఆపద ఆదుకుంటుంది. ఆపదలు ఇబ్బందులు ఎరిగిన వాడు ప్రభా ఆర్థిక కుటుంబ సమస్యలో, పేద కుటుంబ సమస్యలో, అప్పుల సమస్యలను నిరుపేద